హాయ్ ఫ్రెండ్స్, మనకిప్పుడు యూట్యూబ్లో చాలా చూస్తున్నాం, చాలా వీడియోలు వైరల్ అవ్వట్లేదు, మొత్తం 0 వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు నాకు ఇక్కడ నేను ఒక ప్రొఫైల్ చూపిస్తున్నా. ఇక్కడ వ్యూస్ అనేది 600. నేను నిన్న క్రియేట్ చేసిన కాబట్టి కొంచెం వ్యూస్ తక్కువ ఉన్నాయి. 686 ఉన్నాయి వ్యూస్. వాచ్ టైం ఏమో 3.6 ఉంది. మన వ్యూస్ అనేటివి చాలా స్పీడ్గా గ్రోత్ కావాలంటే ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇంతకుముందు ఈ కంటెంట్లో పోతే ఇంతకుముందు మనం క్రియేట్ చేసుకున్న, మనం ఇంతకుముందుకు పబ్లిష్ చేసినవన్నీ చూపిస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను, మన వీడియో ఇక్కడ చూపిస్తున్నా, మనం ఎంతవరకు పబ్లిష్ చేసినాం. ఇట్లా గ్రీన్ కలర్ ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారా, మనకి ఇట్లా గ్రీన్ కలర్ రావాలి. ఇట్లా గ్రీన్ కలర్ వస్తే మన ఎలిజిబిలిటీ అన్నమాట, మన వీడియో అనేది వైరల్ అవుతుంది, మంచిగా వ్యూస్ వస్తాయి. లేదనుకో 0 వ్యూస్ అని చూపిస్తాయి. ఇప్పుడు 0 వ్యూస్ కాకుండా మన ఎలిజిబిలిటీ, ఇప్పుడు నేను ఇట్లా ఎలిజిబిలిటీ రావాలి, వ్యూస్ ఎక్కువ అవ్వాలి. ఇక్కడ గ్రీన్ కలర్ డాట్ ఎట్టుందో, ఇక్కడ గ్రీన్ కలర్ సింబల్ ఎట్టుందో ప్రతి ఒక్క వ్యూస్కి ఇట్లా మీకు కూడా రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు చూసుకుందాం, తెలుసుకుందాం. ఇప్పుడు ఏం లేదు, మన ఫస్ట్ యూట్యూబ్ స్టూడియో ఉంది చూసారా, ఈ యూట్యూబ్ స్టూడియోని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీకే మంచిది. ఎందుకంటే యూట్యూబ్ స్టూడియో అనేది మన ప్రొఫైల్ ఎంతమంది ఉన్నారు, మన ఛానల్ ఎంతమంది సబ్స్క్రైబ్ అవుతారు చూపిస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. వ్యూస్ చూస్తుండ్రు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు. 686 వ్యూస్ ఉన్నాయి కానీ సబ్స్క్రైబ్స్ ఏమో తక్కువ మంది ఉంది. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. ఇప్పుడు మనం ఇక టాపిక్లో పోదాం. ఇప్పుడు మన యూట్యూబ్ వెళ్ళండి. ఇప్పుడైతే నేను నా యూట్యూబ్ పోతున్నా. యూట్యూబ్ పోయిన తర్వాత మనం ఎప్పుడైనా రీల్ అప్లోడ్ చేయాలంటే ప్లస్ సింబల్ ఒత్తుతాం. ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ యాడ్ చూస్తారా, ఇక్కడ యాడ్ సింబల్ ఇటు ఒత్తండి. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఏమేం కావాలని అడుగుతుంది. అడిగిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఏదో ఒకటి. నేనైతే ఇప్పుడు ఒక 30 minutes ఏదో వీడియో ఉంది, ఇది వచ్చిన తర్వాత యాడ్ వద్దండి, యాడ్ 30 seconds ఇది. తర్వాత నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ మీ మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు వచ్చిన తర్వాత పబ్లిష్ చేస్తాం, మనం దానికి కరెక్ట్ కంటెంట్ ఇవ్వం. వీడియోకి ఏం సంబంధించిందో ఇప్పుడు అదే వీడియో కరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్గా ఆ వీడియో దేనికి సంబంధించిందో దానికి సంబంధించిందే పెట్టాలి. వేరే వీడియో పెడితే లైక్స్ రావు, వ్యూస్ రావు. ఇప్పుడు నా ఛానల్ ఉంది, ఛానల్ ఇట్లా స్క్రోల్ చేసిన వీడియో ఉంది. ఇప్పుడు డన్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ట్యాగ్స్ ఏమి ఇవ్వాలి, దాని టైటిల్ ఏం రాయాలి అని ఉంటుంది. వీడియో అప్లోడ్ కానీ చేద్దాం. ఇప్పుడు మనం టైటిల్ పెట్టుకోవాలి. టైటిల్ పెట్టుకున్న తర్వాత దాని డిస్క్రిమినేషన్ ఉంటుంది, లాభాలు నష్టాలు ఉంటాయి కాబట్టి దాన్ని కొంచెం చూసుకోవాలి. ఇప్పుడు కొన్ని వ్యూస్ వచ్చినా మన వీడియో పెట్టగానే ఎమ్మటే వ్యూస్ రావు. ఆ వీడియో పెట్టే విధానం, దాన్ని పబ్లిక్లో డైరెక్ట్ పెట్టొద్దు ఎప్పుడు మనం. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఉంది, నెక్స్ట్ వచ్చినాం. ఇక్కడ టైటిల్, ఈ క్యాప్షన్, మన టైటిల్ కరెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు నేనైతే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం నేనేమంటున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అని టైటిల్ చేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ లేదా సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ మీ అని పెట్టి 2 సింబల్ వేసి తర్వాత
ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్ఫర్మేషన్ మనం మన యూట్యూబ్ అకౌంట్ నుంచి పక్క వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి మనం ఇన్ఫర్మేషన్ వస్తున్నాం. తర్వాత యాష్, ఇంకా మనం ఇంకేం పెడుతున్నాం, యూట్యూబ్ ఛానల్, వైభవ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఒత్తొచ్చు. వచ్చిన తర్వాత యూట్యూబ్ లేదా ఫన్ జీజే ఇక్కడ మీరు ఒత్తండి, వస్తాయి. దాని తర్వాత పైకి ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఇక్కడ ప్రైవేట్ ఉందిగా, ప్రైవేట్ ఉంటే మీ వ్యూస్ ఒక్కరికి పోదు. మీరు ఎంత వేస్ట్ అంటే మన నెట్ బొక్క అన్నట్టు అర్థం. అందుకే అన్లిస్టెడ్లో ఉందా, అన్లిస్టెడ్ సెలెక్ట్ చేయండి. దాని తర్వాత స్ప్రైక్ స్క్రోల్ చేసిన తర్వాత ఇడుందా సజెస్ట్ దీన్ని ఒత్తండి. వచ్చిన తర్వాత ఇది 3rd జూన్ ఉంది చూసారా, ఏమనుకుంటా అన్లిస్టెడ్ వచ్చిన తర్వాత డైరెక్ట్ అప్లోడ్ చేసేయండి రీలు. ఇక్కడ మీకు ఇంకేమైనా చూపిస్తుంది దాని రిలేటెడ్ వీడియో, దానికి సంబంధించిన ఇంకా రిలేటెడ్ ఏమైనా వీడియోలు ఉంటే వీడియో అనేది ఇక్కడ పెట్టేసేయండి. ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుండి వీడియో అనేది పెట్టేసేయండి. దాని తర్వాత మనం ఏమైనా ప్రమోట్ చేసినాం అంటే ఏం ప్రమోట్ చేయలేదు కాబట్టి ఇక్కడ యాక్సెప్ట్ పెట్టి నో అనేది వచ్చేసేయండి. తర్వాత కామెంట్లు అనేది ఆన్లైన్ ఉంచండి. మీరు ఇట్లా చేస్తే మీ రీల్ అనేది చాలా స్పీడ్గా గ్రో అవుతుంది. మీ రీల్ అనేది ఈ టైప్గా వస్తుంది. ఇప్పుడు నేను ఇంతమంది ఇన్ని రీల్ పెట్టినా నేను, మనం ఇక్కడ చూసుకునే కన్నా ఇప్పుడు ఇట్టుందా, నేను ఈ అకౌంట్లో ఇట్లా చూసుకోవాలన్నా యూట్యూబ్ స్టూడియో లేదు నాకు, ఈ డౌన్లోడ్ చేసుకోవడం ఎట్లేదు ఇబ్బంది అవుతుంది అంటే యూట్యూబ్ స్టూడియో మీరు పక్క డౌన్లోడ్ చేసుకోండి. ఎనాలిసిస్ అని ఉంటుంది, ఎనాలిసిస్ని చెక్ చేసుకోండి. మీ వ్యూస్ పెరుగుతున్నాయా లేదా, మీ ఛానల్ గ్రో అవుతుందా. ఇప్పుడు నా ఛానల్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎనాలిసిస్ అనేది ఇక్కడ ఉంది. ఈ ఎనాలిసిస్ని వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను పెట్టిన వరకు నాకైతే ఇప్పటికీ అన్ని పెట్టిన కాడికి వస్తే 89 లైక్లు వచ్చినాయి ప్రతి ఒక్క వీడియోకి. అన్ని వీడియోల వ్యూస్ కలిపి 710 ఉన్నాయి. అన్ని వీడియోలు షేర్లు ఎన్ని అయినాయంటే 15 టైమ్స్ అయినాయి, 2 కామెంట్లు వచ్చినాయి. అంతే. మీకు ఇప్పుడు ఇలా రావాలి, ఇలా మంచిగా ఎక్కువ రావాలంటే యూట్యూబ్ స్టూడియో మీరు చెక్ చేసుకోవచ్చు. మీ వీడియోకు ఇలా చూడండి కరెక్ట్గా ఇలా ఎలా గ్రో అవుతుందో. ఫస్ట్ నాది ఇట్టుండే 5th మే నుంచి 1st జూన్ వరకు నాది ఇట్టుండే, కిందికి పడిపోయింది. చిన్నగా వ్యూస్ అనేది పెరుగుతుంది, 600 అట్ట 700 అట్ట చిన్న వ్యూస్ పెరుగుకుంటా, వాచ్ టైం కూడా పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. చూస్తున్నారు కదా మీరే. నేనైతే ఏం చేయలేదు, సింపుల్ ట్రిక్ వాడిన. మనం కరెక్ట్ టైటిల్ ఇచ్చి అన్ని ఇచ్చినాం కాబట్టి మన వ్యూస్ అనేది కరెక్ట్ ఉంటుంది. దాని తర్వాత మన కంటెంట్ అనేది చూడండి ఎంత కరెక్ట్గా ఇస్తున్నామో. అప్పుడు మొదటిగా చిన్నగా లేచి పడి మన గ్రాఫ్ అనేది చిన్నగా ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రాఫ్ అనేది ఎట్టుందో చిన్నగా మీదికి లేసుకుంటే ఇట్లా లాస్ట్ 5th మే నుంచి ఇట్లా చిన్నగా మన సబ్స్క్రైబర్స్ ఇవన్నీ చిన్నగా లేస్తుంటుంది. చూస్తున్నారు మన వ్యూస్, మన కస్టమర్స్ అనేది ఎవరైనా మనది ఎంతమంది చూస్తారో అనేది మీకు అర్థమవుతుంది. తర్వాత మనం ఇంత చేసుకున్న తర్వాత మన వ్యూస్ ఇట్లా లాస్ట్కి ఇట్లా మంచిగా అన్ని వీడియోస్ లెక్క గ్రోత్ ఎక్కువ కావాలంటే నా చూస్తున్నారు కదా ఇక్కడ మీరు, ఈ రీలు నాకు చాలా బెనిఫిట్ తెచ్చిన రీల్ ఇది. ఈ రీల్కి చాలా వ్యూస్ వచ్చినాయి మంచిగా, 0.1%, కానీ 62 మెంబర్స్ అచీవ్ అయింది. ఇది 100 అట్టా ఇక రీచ్ అవుతుంటే మీకు అనేది కంటెంట్ అనేది బాగుంటుంది. మీరు ఇట్లా ప్రతి ఒక్క రీల్ని అట్లా అప్లోడ్ చేయండి. నేనైతే చాలా రీల్స్ ఇలా అప్లోడ్ చేశాను, షార్ట్స్. ఇట్లా అప్లోడ్ చేయడం వల్ల మీకు ఇట టైం బొమ్మ పడుతుంది. అంటే మీరు ఈరోజు అన్నీ అప్లోడ్ చేస్తారు, ఈరోజు అప్లోడ్ చేస్తే రేపటి వరకు, రేపు అనేది అప్లోడ్ అయితే అప్పుడు రేపు అప్లోడ్ అయితే ఇట మీ గ్రీన్ కలర్ అనేది పడుతుంది. మీకు ఈ గ్రీన్ కలర్ సింబల్ అనేది పడుతుంది. టైటిల్ మరీ చెప్తున్నా, టైటిల్ అనేది మర్చిపోకండి. నాకు టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. టైటిల్ ఇవ్వకపోతే వీడియో వేస్ట్. ఇప్పుడు నేను చెప్తా ఒక ఇది ద మాస్టర్ అని నేను ఒక టైంపాస్కి టైటిల్ తప్పు పెట్టినా, స్టూడెంట్స్ మొక్కుతురు అని టైంపాస్కి మాస్టర్ అని పెడితే నాకు వీడియో ఇక్కడ ఏమన్నా ఉందా, ఏం లేదు.
13 అంట. అది కూడా మళ్ళీ గ్రీన్ కలర్ సింబల్ ఉందా లేదు ఇక్కడ, దానివల్ల ఇది అంత ఎక్కువ రీచ్ అవుతలేదు. ఇట మనకి గ్రీన్ కలర్ సింబల్ వచ్చి ఎక్కువ వ్యూస్ ఉంటే, ఇట గ్రీన్ కలర్ సింబల్ ఉంటే ఆటోమేటిక్గా నువ్వు ఇప్పుడు కాకపోయినా రేపైనా ఎమ్మటే అది పెరుగుతుంది. గ్రీన్ కలర్ సింబల్ లేకపోతే పెరగదు. ఆయన అందరూ చెప్తున్నాను, నన్ను కొంచెం ఫాలో కాండి, నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.